అబూకీర్ అబూసీర్ అరేబియన్ కథ. ఒకప్పుడు అలెగ్జాండ్రియా నగరంలో అబూకీర్ అనే కలంకారీవాడు, అబూసీర్ అనే మంగలివాడు నివసించేవారు. వారి దుకాణాలు పక్కపక్కనే ఉండేవి. అబూకీర్ పరమ నీచుడు, అబద్ధాలకోరు, వట్టి పాపిష్టివాడును. ఎలాంటి పాడుపని చేయటానికైనా వాడు సంకోచించేవాడు కాడు. ఎవరన్నా అద్దకం కోసం వస్తే వాడు రంగులు కొనాలని ముందుగానే డబ్బు తీసుకునేవాడు. ఆ తరువాత అద్దకం వేయవలసిన బట్టలే మాయమయ్యేవి. ఖాతాదారులు ఇచ్చిన డబ్బు కాజేయటమేగాక వాళ్ల బట్టలు అమ్మేసి తినటానికి, తాగటానికి, వినోదాలకు ఖర్చు చేసేవాడు. ఖాతాదారులు వచ్చి అద్దకం పూర్తి అయిందా అని అడిగితే ఇదిగో అదుగో అంటూ తాత్సారం చేసేవాడు. అల్లా మీద ఒట్టు, నా భార్య నీళ్లాడింది, నాకు ఊపిరి సలపటం లేదు అనో, ఇంటి నిండా బంధువులు వచ్చి ఉన్నారు, 2 రోజులు ఆగారంటే మీ పని పూర్తి చేస్తాను అనో మరొకటో సాకు చెప్పేవాడు. ఖాతాదారులు కొందరు ప్రాణం విసిగి, నిజం చెప్పు, నా బట్టలు ఏం చేశావు? నీ అద్దకము వద్దు, నువ్వు వద్దు, నా బట్టలు నాకు పారెయ్యి అని నిలదీస్తే అబూకీర్ మొహము నెత్తి బాదుకొని వగల ఏడుపులు ఏడుస్తూ, నేనేం చేసేది బాబుగారు, మీ బట్టలు రంగువేసి ఆరేసి లోపలికి వెళ్ళి వచ్చి చూద్దునుగదా, అవి కాస్తా మాయమయ్యాయి. నా పొరుగున ఉన్న మంగళవాడి పనే అని నా అనుమానం అనేవాడు. ఖాతాదారు కాస్త పెద్ద మనిషి అయితే అంతా దేవుడి నిర్ణయం అనేసి వెళ్ళిపోయేవాడు. అదే కోపిష్టివాడైతే నడి రోడ్డు మీదనే కలంకారీవాడితో దెబ్బలాటకు దిగేవాడు. అబూకీర్ ఖాతాదారులు ఎంతోమంది న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ అబూకీర్ వద్ద ఎవరూ నష్టపరిహారం పొందలేకపోయారు. ఎందుచేతనంటే వాడి దుకాణంలో జప్తు చెయ్యటానికి ఏమీ ఉండేది కాదు. అబూకీర్ ఇలా కొంతకాలం గడిపినాక వాడి ధోరణి అందరికీ తెలిసిపోయింది. అబూకీర్ అంటే నమ్మకద్రోహానికి మారుపేరు అయింది. వాడికి పొట్టగడిచే మార్గం లేకుండా పోయింది. ఒకనాడు వాడు మంగలి అబూసీర్ ఇంటికి వచ్చి తాను తిండికి మాడే దశ వచ్చిందని ఏడ్చాడు. అబూసీర్ పేదవాడైనా ధర్మాత్ముడు, గొప్ప నిజాయితీపరుడు. అతను అబూకీర్ స్థితికి జాలిపడి, పొరుగువాడికి సహాయపడటం ధర్మం, నీకు కాస్త మంచి రోజులు వచ్చేదాకా నా ఇంటనే ఉండి ఉన్నంతలో కడుపు నిండా తిను అన్నాడు. అబూకీర్ మంగలి ఇంట చేరి తన అవసరాలన్నీ జరుపుకున్నాడు. ఒకనాడు అబూసీర్ అబూకీర్తో, అన్నా, నేను మంగలి పనిలో అసమర్థుణ్ణి కాను, కాని నేను పేదవాణ్ణి కావటం చేత నా దగ్గరికి జనం రాకుండా ఉన్నారు. నా సంపాదన నీకు, నాకు, నా సంసారానికి చాలకుండా ఉన్నది. అల్లా కటాక్షం ఎలా ఉండబోతోందో మరి అన్నాడు. దానికి అబూకీర్, అన్నా, నీ వృత్తి సరిగా జరగటం లేదంటేనూ, నా వ్యాపారం దెబ్బతిన్నదంటేనూ దానికి కారణం ఏమిటనుకుంటున్నావు? ఈ ఊరివాళ్లు వట్టి దుర్మార్గులు. ఎంతో సంపాదించగలిగి ఉండి కూడా నువ్వు ఇలా కష్టాలు పడటం ఏమీ బాగాలేదు. ఈ దిక్కుమాలిన దేశం వదిలిపెట్టి మరే దేశానికైనా వెళ్ళామంటే మన విద్యలు రాణిస్తాయి, మనకు మంచి గిరాకీ ఉంటుంది. దేశాలు తిరగటంలో ఎంత ఆనందం ఉన్నది. మహామహా నగరాలు చూడవచ్చు, 2 చేతులా ధనం ఆర్జించవచ్చు. దుకాణం మూసేసి మరే దేశానికైనా ప్రయాణమవుదాం పట్టు అన్నాడు. అబూకీర్ మాటలు అబూసీర్కు సంగీతంలాగా వినిపించాయి. అతను తన మంగలిపొతి సర్దుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బయలుదేరబోయే ముందు అబూకీర్ ఇలా అన్నాడు, మనం ఇక నుంచి సహోదరుల్లాగా ప్రవర్తిస్తామని, ఇద్దరి సంపాదన కలబోసుకొని సమంగా అనుభవిస్తామని, ఎవరికి ముందు పని దొరికినా రెండోవాణ్ణి పోషిస్తామని ప్రమాణం చేసుకుందాం. అబూసీర్ ఇందుకు సమ్మతించాడు. ఇద్దరూ కలిసి ఖురాన్ పఠించారు. తరువాత వాళ్లు తమ వెంట తిండి అయినా తీసుకోకుండా రేవుకు వెళ్లి ప్రయాణం కావటానికి సిద్ధంగా ఉన్న పడవ ఎక్కారు. ప్రయాణం వాళ్లకు అనుకూలించింది. ప్రయాణికులు 140 మంది ఉన్నారు. వారికందరికీ మంగలి అబూసీర్ ఒక్కడే. అతను తన మిత్రుడితో, అన్నా, మనకు తిండి కావాలి గనక ప్రయాణికులు గాని పడవవాళ్లు గాని క్షౌరం చేయించుకుంటారేమో చూస్తాను. వాళ్లు రొట్టె ఇచ్చినా డబ్బులిచ్చినా మనకు ఉపయోగమే గదా అన్నాడు. తప్పకుండా వెళ్ళిరా అని అబూకీర్ కాళ్లు చాచి పడుకొని నిద్రకు పడ్డాడు. అబూసీర్ ప్రయాణికుల మధ్యగా తిరుగుతుంటే ఒకడు అతన్ని పిలిచి తలగొరిగించుకొని డబ్బులియ్యబోయాడు. అయ్యా, ఈ ప్రయాణంలో డబ్బులు ఎందుకు అక్కరకు వస్తాయి? నాకు నా మిత్రుడికి తిండి లేదు, ఇంత రొట్టె ఇయ్యండి అన్నాడు. ప్రయాణికుడు మంగలికి రొట్టె ముక్క, జున్ను, నీరు ఇచ్చాడు. అబూసీర్ వాటిని తీసుకొని పడవపై భాగానికి తిరిగి వెళ్లి అబూకీర్ను నిద్రలేపి తాను తెచ్చిన ఆహారాన్ని చూపాడు. అబూకీర్ జున్నుతో రొట్టె తిని మంచినీరు తాగేశాడు. అబూసీర్కు ఏమీ మిగల్చలేదు. అబూసీర్ రోజల్లా ప్రయాణికులకు క్షౌరాలు చేసి 30 రొట్టెలు, బోలెడంత జున్ను, దోసకాయలు, ఇతర తినుబండారాలు, 15 దిరాములు నగదు సంపాదించాడు. ఇంతేగాక ప్రయాణికులందరికీ అతనంటేనూ అతని పనితనమంటేనూ మంచి అభిప్రాయం కలిగింది.
అతన్ని గురించి పడవ సరంగుకు త్వరలోనే తెలిసింది. ఆయన అబూసీర్ను పిలిపించి తాను కూడా క్షౌరం చేయించుకున్నాడు. అబూసీర్ క్షౌరం చేస్తూ తాను అనుభవించిన దారిద్ర్యం గురించి, తనపై ఆధారపడి ఉన్న కలంకారీవాణ్ణి గురించి సరంగుతో మాటవరసగా చెప్పాడు. సరంగు ఉదారుడు. అబూసీర్ అంటే ఆయనకు కూడా సద్భావం కలిగింది. ఆయన అబూసీర్తో, ఈ ప్రయాణం సాగినన్నాళ్ళు ప్రతి సాయంత్రము నువ్వు నీ స్నేహితుడు వచ్చి నాతో కలిసి భోజనం చెయ్యండి అన్నాడు. అబూసీర్ తిరిగి వచ్చేసరికి అబూకీర్ నిద్రపోతున్నాడు. అతను లేచి తన పక్కన పోగువేసి ఉన్న ఆహార పదార్థాలు చూసి, ఇవన్నీ ఎక్కడివి అని అడిగాడు. అల్లా కటాక్షం అన్నాడు అబూసీర్. అబూకీర్ ఆత్రంగా ఆ పదార్థాలన్నింటినీ తిననారంభించాడు. అన్నా, అంతా ఇప్పుడే తినకు, రేపటికి కొంత ఉంచు. అదీగాక పడవసరంగుగారు మనిద్దరినీ రాత్రికి భోజనానికి పిలిచారు అన్నాడు అబూసీర్. నేను రాలేనులే, నాకు పైత్యవికారంగా ఉంది, ఈ వస్తువులే కాస్త ఎంగిలిపడతా అంటూ తినసాగాడు అబూకీర్. అతను తినే పద్ధతి భయంకరంగా ఉన్నది. ఆహారం నోట కుక్కుకొని పెద్ద చప్పుడుతో దిగమింగాడు. అబూకీర్ తింటూ ఉండగానే సరంగుగారి మనిషి వచ్చి వారిద్దరినీ భోజనానికి పిలిచాడు. తనకు పైత్యవికారంతో ఒళ్ళు తూలుతున్నదని, రాలేనని అబూకీర్ అన్న మీదట అబూసీర్ ఒక్కడే భోజనానికి వెళ్ళాడు. అతను సరంగుగారి గదికి వెళ్లేసరికి సరంగుతో కలిసి భోజనం చేసేవారు మరికొందరు కూడా ఉన్నారు. ఆహార పదార్థాలు రకరకాలవి వడ్డనకు సిద్ధంగా పెట్టి ఉన్నాయి. అబూసీర్ను చూసి సరంగు, నీ మిత్రుడెక్కడా అని అడిగాడు. సముద్ర ప్రయాణం అతనికి పైత్యవికారం చేసింది అన్నాడు అబూసీర్. అది త్వరలోనే పోతుందిలే అంటూ సరంగు అబూసీర్ను తన పక్కనే కూర్చోబెట్టుకుని వడ్డన చేయించాడు. భోజనాలు అయిపోయాయి. అబూసీర్ తిరిగి వచ్చేటప్పుడు సరంగు ఒక పెద్ద పళ్ళెం నిండా భోజనం పెట్టించి అతనికి ఇస్తూ, దీన్ని తీసుకుపోయి నీ మిత్రుడికి ఇయ్యి అని చెప్పాడు. అబూసీర్ ఆ పళ్ళెంతో తన మిత్రుడి వద్దకు తిరిగి వచ్చి, నేను వద్దంటుంటే వినకుండా ఆ సాదా తిండి తిని ఆకలి పాడు చేసుకున్నావు. సరంగుగారు నీకోసం ఎలాంటి భోజనం పంపాడో చూడు, ఇలాంటి కబాబులు ఎప్పుడన్నా తిని ఎరుగుదుమా అన్నాడు. ఇలాతే అంటూ అబూకీర్ పళ్ళెం అందుకొని ఆకలి మీద ఉన్న తోడేలులాగా 2 చేతులా ఆవురావురమని తింటూ క్షణంలో పళ్ళెం ఖాళీ చేసేశాడు. ప్రయాణం 20 రోజుల పాటు ఇదే తీరున సాగింది. అబూసీర్ రోజూ ప్రయాణికులకు క్షౌరం చేసి వారిచ్చినవన్నీ చేర్చిపెట్టాడు. రాత్రిపూట సరంగుతో కలిసి విందు ఆరగించేవాడు. అబూకీర్కు తిండి నిద్ర తప్ప మరే పనీ లేదు. 21వ రోజు ఉదయం పడవ ఏదో కొత్త నగరం రేవు చేరింది. అబూసీర్ నగరంలోకి వెళ్లి ఒక సత్రంలో ఒక చిన్న గది కిరాయికి తీసుకొని తమకు కావలసిన చాపలు అవి కొనుక్కున్నారు. వీటన్నిటికీ డబ్బు అబూసీరే ఇచ్చాడు. అబూకీర్ తనకింకా పైత్యం దిగలేదనటం చేత అతన్ని గదిలోనే పడుకోమని చెప్పి అబూసీర్ తన పొది చంకనబెట్టుకొని సంపాదన కోసం నగరంలోకి వెళ్ళాడు. అతను ఏ వీధి మూలనో మకాం పెట్టి తన వృత్తి చేసుకున్నాడు. మొదట్లో అతని వద్దకు కూలీలు, వీధిపేరగాళ్లు, గాడిదలను తోలుకునేవాళ్లు మాత్రమే వచ్చారు. కాని రానురాను అతని పనితనం తెలిసి పెద్ద పెద్ద వర్తకులు కూడా రాసాగారు. అబూసీర్ సాయంత్రం దాకా పనిచేసి ఆహార పదార్థాలతో గదికి తిరిగి వచ్చి రోజల్లా నిద్రపోయిన కలంకారీవాణ్ణి లేపేవాడు. వాణ్ణి లేపటానికి వేరే ఏమీ చేయనక్కర్లేదు. ఏ వండిన మేకమాంసమో వాడి ముక్కు దగ్గర పెట్టితే చాలు. తరువాత ఇద్దరూ కడుపు నిండా తినేవారు.